హలో అండ్ వెల్కమ్ టు సిమ్స్. ఏంటి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా? టెన్షన్గా కూడా ఉందా? నో ప్రాబ్లం. అది మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. కామనే, సర్వసాధారణం. డోంట్ వరీ. అయితే మీరు ఫ్రెషర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రశ్న అడగగానే చాలా మంది టెన్షన్కి లోన్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ మొదలెట్టాలి, ఏం చెప్పాలి, నా రెజ్యూమ్లో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాలా, నా చదువు గురించి చెప్పాలా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాలా, ఏం చెప్పాలో తెలియదు. కానీ ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్న మీ ఇంటర్వ్యూకి ఒక టోన్ సెట్ చేస్తుంది. ఈ ప్రశ్నకు మీరు కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పినట్లయితే మీ ఇంటర్వ్యూ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. ఈ ప్రశ్నకు మీరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారా, మీరు అక్కడే ఫెయిల్ అవుతారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రశ్నకి పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పడానికి ఒక 3 స్టెప్ సొల్యూషన్ తో మీ ముందుకు వచ్చాను. ఈ 3 స్టెప్ సొల్యూషన్ ని మీరు కనుక పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఇంటర్వ్యూస్ లో మీరు ఈజీగా ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ టోన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా స్మూత్ గా సాగుతుంది. ఈ 3 స్టెప్స్ వల్ల పేరే PPF. PPF లో ఫస్ట్ P స్టాండ్స్ ఫర్ ప్రెజెంట్, సెకండ్ P స్టాండ్స్ ఫర్ పాస్ట్ అండ్ F స్టాండ్స్ ఫర్ ఫ్యూచర్. ఈ వీడియో మీరు చివరి దాకా చూసినట్లయితే ఏ ఇంటర్వ్యూలో అయినా ఈ ప్రశ్నకు మీరు చాలా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ స్టెప్, విచ్ ఇస్ ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. అంటే ప్రస్తుతం మీరెవరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు అన్న విషయాల్ని చాలా క్లుప్తంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నా పేరు కిరణ్, నేను బీటెక్ చేశాను, నేను సాఫ్ట్వేర్ రంగంలో అడుగు పెట్టాలి అనుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ని ఒక్క లైన్ లో చాలా క్రిస్ప్ గా ప్రొఫెషనల్ గా చెప్పాలి. స్టెప్ నెంబర్ 2, పాస్ట్. పాస్ట్ అంటే ఏంటి? గతం. ఇది మీ మొత్తం జవాబులో చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ స్టెప్ లో మీరు మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మరియు మీ స్కిల్స్ గురించి వివరించాలి. మీరు మీ రెజ్యూమ్ లో రాసిన అన్ని అంశాల గురించి చెప్పాలా, అన్ని చెప్పక్కర్లే అనే మీమాంస వద్దు. మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేశారో, ఏ రోల్ కి అయితే మీరు అప్లై చేశారో ఆ జాబ్ కి, ఆ రోల్ కి సూట్ అయ్యే టాప్ 2, టాప్ 3 స్కిల్స్ మాత్రం, టాప్ 3 ఎక్స్పీరియన్సెస్ మాత్రం మీరు చెప్పాలి. అది చాలా కీలకం. అయితే మీరు ఫ్రెషర్ కదా, నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, దానికి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. మీరు మీ కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్, మీ డిగ్రీ పొందడం కోసం మీరు చేసినటువంటి ఇంటర్న్షిప్స్, ఇవన్నీ కూడా మీ ఎక్స్పీరియన్స్ లో కౌంట్ అవుతాయి. ప్లీజ్ మైండ్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొన్ని కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకు మీరు ఐటీ జాబ్కి వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, సార్ నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా లైబ్రరీలో బుక్స్ చాలా మిస్ అవుతూ ఉండేవి. ఆ బుక్స్ ని మిస్ అవ్వకుండా అరెస్ట్ చేయాలి అనేటటువంటి ప్రాబ్లం మా ముందుకు మా లైబ్రరీని తీసుకొచ్చారు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి నేను నా ఫ్రెండ్ సంతోష్ ఇద్దరు కలిసి ఒక ఆన్లైన్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి ఒక వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేశాము. దీనికోసం మేము జావా, పైథాన్ అనేటటువంటి సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేశాము. ఈ ప్రాసెస్ లో నాకు టీమ్ వర్క్ అనేది ఎలా చేయాలి అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. అట్ ది సేమ్ టైం నేను నా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని కూడా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈ సొల్యూషన్ ద్వారా మేము మా లైబ్రరీలో బుక్స్ మిస్ అవడం అనేటటువంటి ప్రాబ్లమ్ ని చాలా క్లియర్ గా అడ్రస్ చేయగలిగాం. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈసారి మీరు ఒక మార్కెటింగ్ జాబ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళారనే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, సార్ మా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కాలేజ్ ఫెస్ట్ జరిగింది. ఆ కాలేజ్ ఫెస్ట్ పేరు స్పందన. ఈ కాలేజ్ ఫెస్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ లో నేను వాలంటీర్ గా పనిచేశాను. ఈ వాలంటీర్ గా పనిచేస్తున్న టైంలో నేను సోషల్ మీడియా క్యాంపెయిన్ మొత్తం నేను మేనేజ్ చేశాను. ఈ టైంలో మేము క్రియేట్ చేసినటువంటి కంటెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన తర్వాత ఒక్క నెలలో 25% ఆఫ్ ఫాలోవర్స్ మాకు పెరగడం జరిగింది. దీనివల్ల నేను సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేటటువంటి ఎక్స్పీరియన్స్ సాధించాను. చూసారా? సింపుల్. ఇంత ఈజీగా మీరు చేసిన పనినే కాకుండా మీరు చేసినటువంటి పనితో పాటు వచ్చిన రిజల్ట్ ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీ యొక్క స్కిల్స్ ని ఎంత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయగలరు, మీ యొక్క క్వాలిఫికేషన్ ని ఎంత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయగలరు అనేటటువంటి సీక్రెట్ మీకు ఈరోజు 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు తెలిసింది. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ కి వెళ్దాం. ఇదే ఫైనల్ స్టెప్, దట్ ఈస్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఈ స్టెప్ లో మీరు మీ స్కిల్స్ ని, మీ ఎక్స్పీరియన్స్ ని మీరు అప్లై చేస్తున్నటువంటి జాబ్ కి, మీ కంపెనీకి లింక్ చేసి మాట్లాడాలి. ఇది చేయడం ఎలాగా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐటీ కంపెనీకి అప్లై చేశారు అనుకున్నాం. ఆ ఐటీ ఎగ్జాంపుల్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం.
సార్ ఈ జాబ్ కి కావాల్సిన పైథాన్, జావా స్క్రిప్ట్ లాంటి స్కిల్స్ ని నేను నా కాలేజ్ ప్రాజెక్ట్ లోనే ఉపయోగించాను. కాబట్టి ఈ స్కిల్స్ తో నేను మీ టీంలో ఒక మెంబర్ అయ్యి సక్సెస్ అవ్వగలనని చాలా నమ్మకంతో ఉన్నాను. సార్ అట్ ది సేమ్ టైం ఈ కంపెనీ గురించి నేను చాలా మంచి విషయాలు విన్నాను. అదేంటంటే కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు చాలా సపోర్ట్ చేస్తారని కూడా విన్నాను. ఈ విషయాలు నన్ను చాలా ఎక్సైట్ చేశాయి. కాబట్టి నేను ఈ జాబ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతానని నమ్ముతున్నాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనం 3 స్టెప్స్ నేర్చుకున్నాం. ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఈ 3 విడివిడిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఫైనల్ గా ఒక ఆన్సర్ మనం ఎలా చెప్పాలి అనేది ఐటీ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన కిరణ్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. Kiran, please tell me about yourself. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కిరణ్. నేను కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశాను అండ్ సాఫ్ట్వేర్ రంగంలో నేను డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో భాగంగా నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆన్లైన్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాం. మేము జావా అండ్ పైథాన్ లో వర్క్ చేసి ఈ యాప్ ని డెవలప్ చేశాం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించింది. అంతేకాదు సార్, ఈ జాబ్ కి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నింటినీ నేను నా పాత ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఉపయోగించాను. కాబట్టి నేను తొందరగా ఈ టీమ్ లో ఒక పార్ట్ ఆఫ్ అయిపోయి నేను తొందరగా సక్సెస్ సాధించగలను. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఈ కంపెనీ కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తుందని, స్కిల్ డెవలప్మెంట్ కి మంచి హెల్ప్ చేస్తుందని నేను విన్నాను. ఈ విషయాలన్నీ ఈ జాబ్ కి నన్ను ఎక్సైట్ చేస్తున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ జాబ్ నేను పర్ఫెక్ట్ గా సూట్ అవుతానని కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో నా స్కిల్స్ పెంచుకుంటూ ఈ కంపెనీతో పాటు నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను సార్. చూశారు కదా, ఈ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేటటువంటి ఫార్ములా ఉపయోగించి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఆన్సర్ ని ఎంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పొచ్చు అనేది ఈజీగా నేర్చుకోండి. ఈ ఆన్సర్ మొత్తం మీరు 60 to 90 సెకండ్స్ లోపల పూర్తి చేయాలి. కాబట్టి కీప్ ప్రాక్టీసింగ్ ఇట్. అది ఒక్కసారితో రాదు. చాలా 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 శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. డోంట్ ఫర్గెట్ ద ఫార్ములా ప్రెసెంట్, పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్, ఈ ఫార్ములా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.